కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మృణాల్ ఠాకూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు మృణాల్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఇచ్చిన క్లారిటీ కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వార్త వైరల్ అవుతుందో చెప్పలేం. తాజాగా ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై మృణాల్ స్పందిస్తూ, మా మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంది, అంతకు మించి ఏమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ గాసిప్స్ ఇప్పుడప్పుడే పుట్టినవి కాదు. గతంలో ధనుష్ సినిమా ప్రీమియర్స్ కు మృణాల్ హాజరు కావడం, వీరిద్దరూ పార్టీలో సన్నిహితంగా మెదలడం ఈ వార్తలకు బలం చేకూర్చాయి. మృణాల్ నటించిన ప్రతి హిందీ ప్రాజెక్టును ధనుష్ సోషల్ మీడియా వేదికగా ఎంకరేజ్ చేయడం కూడా అభిమానుల అనుమానాలను పెంచింది. తాజాగా మృణాల్ క్లారిటీ ఇచ్చినప్పటికీ నెటిజన్లు మాత్రం వీరి మధ్య ఏదో ఉందనే భావనలో ఉన్నారు. అయితే మృణాల్ తాజా ఇంటర్వ్యూలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఆమె తమిళం. ఇప్పటి వరకు ఒక్క తమిళ సినిమాలో కూడా నటించని మృణాల్ అనర్గళంగా తమిళంలో మాట్లాడడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంత షార్ట్ పీరియడ్లో మృణాల్ అంత స్పష్టంగా తమిళం నేర్చుకోవడానికి కారణం ధనుష్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ధనుష్ ద్వారానే ఆమె ఈ లాంగ్వేజ్ పై పట్టు సాధించిందని, అందుకే తరచూ చెన్నై పర్యటనలు కూడా చేస్తోందని చర్చ నడుస్తోంది. భాష నేర్చుకోవడం వెనుక ఉన్నది కేవలం స్నేహమేనా, లేక మరేదైనా కారణం ఉందా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ కొత్తేమీ కాదు. సినిమా ప్రమోషన్స్ కోసం కొన్నిసార్లు మేకర్స్ ఇలాంటి గాసిప్స్ను వాడుతుంటారు. కానీ ధనుష్, మృణాల్ విషయంలో మాత్రం పర్సనల్ బాండింగ్ ఎక్కువగా కనిపిస్తోందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మృణాల్ ఎన్నిసార్లు జస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతున్నా మళ్లీ కొత్త పరిణామాలు ఈ చర్చను సజీవంగా ఉంచుతున్నాయి. ధనుష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్లో మృణాల్ను హీరోయిన్గా తీసుకునే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్లకు కాలమే సమాధానం చెప్పాలి. వీరి మధ్య ఉన్నది కేవలం ప్రొఫెషనల్ ఫ్రెండ్షిపేనా, లేక ఫ్యూచర్లో గుడ్ న్యూస్ ఏమైనా వింటామా అన్నది వేచి చూడాల్సిందే.